రేపు మహబూబాబాద్ వెళ్లనున్నారు. అక్కడ రేపు జిల్లాలో నిర్వహించే మహాధర్నాలో కేటీఆర్ పాల్గొనబోతున్నారు. అయితే పోలీసులు కేటీఆర్ మహబూబాబాద్ వచ్చేందుకు అనుమతి లేదని తేల్చెప్పారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు మానుకోటలో రోడ్డుపై బైఠాయించారు. కేటీఆర్ను అడ్డుకోవాలని చూస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రేపు మహబూబాబాద్ లో కేటీఆర్ పర్యటనకు సంబంధించి ధర్నాకు సంబంధించి పాల్గొనేందుకు పర్మిషన్ లేకపోవడంతో రావద్దు అంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలో అటు ప్రజల పక్షాన పోరాడేందుకు ఎవరికైనా హక్కు ఉంటుంది, రావద్దు అని చెప్పడానికి ఏంటి రీజన్ అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మా వరంగల్ కరెస్పాండెంట్ స్వామి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. స్వామి, రైట్ సంధ్య, మీరు అన్నట్టుగానే మహబూబాబాద్ జిల్లాలోని కూడా రేపు బీఆర్ఎస్ సంబంధించిన మహాధరణ మాత్రం కేటీఆర్ అయితే రానున్న నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు పక్క కాంగ్రెస్ నాయకుల మధ్య పోటాపోటీగా ప్రెస్ మీట్లు అయితే అక్కడ నిర్వహించిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే లగాచెర్ల ఘటన నిరసిస్తూ కూడా మహబూబాబాద్ జిల్లాలో కూడా ధర్నా చేస్తామంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఒక హుకుం జారీ చేసిన పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మహబూబాబాద్ అంటే జిల్లాలో కూడా కేటీఆర్ వస్తే దగా పడ్డ గిరిజనులంతా తరిమి కొడతామని అన్న స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్ అయితే అన్నారు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇందిరాగాంధీ గిరిజనులకు భూములను పంపిణీ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూములను బలవంతంగా లాక్కొని కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని చెప్పి కూడా ఆ రోజు నుంచి గిరిజనులు అయితే కనబడలేదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కేటీఆర్ ఆ భయానికి ఆ సినిమా హీరోల లెక్క ముంబై పారిపోతుందని చెప్పి కూడా ఎంపీ బలరామి అయితే ఒక ప్రకటన విరోధిస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. లగాచెర్ల ఘటనలు కూడా మహబూబాబాద్ సంబంధించిన ఏమిటని చెప్పి కూడా కేటీఆర్ ధర్నాకు రేపైతే నైతిక అర్హత లేదని చెప్పి కూడా మైపాదుకు వస్తే మాత్రం ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలోని కూడా ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్ అయితే ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కేటీఆర్ వస్తే మాత్రము ల్యాండ్ అండ్ ఆర్డర్ మాత్రము గాడి తప్పుతుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రేపు ఇంకా నేతలు రోడ్డుపైనే బైఠాయించారా, పోలీసులు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారా? మరి రేపు ధర్నాకు సంబంధించి బీఆర్ఎస్ తరపు నుంచి ఎలాంటి క్లారిటీ ఇచ్చారు? రైట్, ఇప్పటికైతే కేటీఆర్ రాక కోసం పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా బెటాయించినప్పుడు కూడా ఆ పోలీసులు పర్మిషన్ లేదని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే లాండ్ అండ్ ఆర్డర్ ప్రకారం అయితే ఇప్పటికీ వస్తే మాత్రము చాలా వరకు కూడా చాలా లాండ్ ఆర్డర్ పర్మిషన్ లేకుండా చేస్తే మాత్రం బాగుందని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు అప్రమత్తమైన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కేటీఆర్ ఇక్కడ రావడం కూడా కాంగ్రెస్ నేతలు అయితే అడ్డుకుంటారని చెప్పి కూడా భావించి కూడా ఇప్పటికైతే పోలీసులు అయితే నిరాకరించిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. సంజయ్, ప్రస్తుతానికైతే రోడ్లపై కూడా ఫిరాయించి బీఆర్ఎస్ నేతలు అయితే ఒక నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్వామి.